ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం యొక్క అంతములో మనం ప్రవేశించి ఉన్నాము. మన ముందున్నటువంటి సమస్యలను, మనకెదురవుతున్నటువంటి ప్రతి అడ్డములను దేవుడు పడగొట్టడానికి మన ముందుగా నడుస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. మెరకైన ప్రదేశాలను ఆయన సరళముగా చేస్తున్నాడు. సమభూమి గల ప్రదేశముగా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇజ్రాయిల్ ప్రజలు యెరికో పట్టణం దాటవలసి వచ్చినప్పుడు దేవుడు వారి ముందుగా నడిచినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. యాజకులు బూరలు ఊదిరి, ప్రజలు కేకలు వేసిరి. దేవుని యొక్క మందసమును వారి మధ్య ఉంచబడెను. అనగా ఆయన వారి మధ్య ఉన్నాడు కాబట్టి ఆ భూమి లేక ఆ యెరికో పట్టణము కూలద్రోయబడింది. దేవునికి విరోధకరమైనది ఏది నిలవనేరదని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి. మీకు అడ్డముగా వచ్చినది ఏదో దాని నిమిత్తం ప్రార్థించండి. మీకు మెట్టగా నుండి మీ జీవితాల్లో ఆశీర్వాదం లేకుండా ఏదైతే చేస్తున్నదో దాని నిమిత్తం దేవుని సందులో విజ్ఞాపన చేయండి. అరణ్యములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలను మోషే నాయకత్వములో ఆయన వారి ముందుగా ఉండి నడిపించేననే లేఖనం తెలియజేస్తుంది. పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి ఎర్ర సముద్రమును దాటించాను, అద్భుతములు చేశాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనకు అడ్డముగా సముద్రము వచ్చినా అది నిలువనేరదు. ఆయనకి అడ్డముగా కొండలు వచ్చినా అవి సమభూమి గల ప్రదేశాలుగా ఆయన చేస్తాడు. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఒక్కటికే సాధ్యము. కాబట్టి ఈ సంవత్సరం యొక్క అంతములో మనమున్నాం. ఇంకను కొద్ది దినములలో మనం నూతన సంవత్సరంలో ప్రవేశించనై ఉన్నాం. ప్రార్థించండి. మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డములను తొలగిపోవు నిమిత్తం మెట్టగానున్న ఆ స్థలమును, మెట్టగానున్న మీ జీవితాలను, అడ్డులను దేవుడు తొలగించి సరళము చేయనట్లుగా ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. తప్పక దేవుడు మీ జీవితంలో కృపను అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సర అంతములో దేవుడు కార్యం చేయబోతున్నాడు. మరొక నూతన సంవత్సరంలో మీ జీవితాలను సరళము చేయబోతున్నాడు. మీ సమస్యలను, మీ యొక్క పరిస్థితులను ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కనిపెట్టి ప్రార్థించండి. దేవుడు అద్భుతం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, మెట్టగా నుండి స్థలాలను సరళము చేయవాడవు, ముందుగా ఉండి నడిపించు దేవుడవు. అయా, నీ బిడ్డల ముందు మీరు నడవండి ప్రభువా. నీ బిడ్డలకు జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య నుండి, ప్రతి కట్లు, బంధకముల నుండి విడుదల నీ బిడ్డలకు దయచే. స్వస్థత, ఆశీర్వాదము, ఆదరణ, నెమ్మది అయా మీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మీ కృపతో నడిపించి బలపరచమని, ప్రతి విధమైన ఆటంకాలు తొలగించి జయ క్రీస్తుగా మీరు లేచి నిలవబడమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.